నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం నిరంతరం చేస్తూనే ఉంటాం. అయితే దానికి సంబంధించి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకి ఎన్నో విషయాలు తెలిసి ఉండాలి. మరి తెలియాలి అంటే దానికి సంబంధించిన విషయాలు చాలా వరకు నాకు తెలిసి పండగలకి సంబంధించి చాలా విశిష్టతమైన విషయాలు వివరించే వ్యక్తులు అరుదుగా ఉంటారు. తెలిసి తెలియక చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే కొంతమంది పెద్దవాళ్ళు చెప్పే మాటలు మనం పాటించటం వల్ల మనం ఆధ్యాత్మికంగానే కాదు, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మరి పండగలకి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా దీపావళి 31 అక్టోబర్ నాడు మనం దీపావళి పండుగ జరుపుకోబోతున్నాం. దానికి ముందు రోజు నరక చతుర్దశి ఉంటుంది. ఆ తర్వాత దీపావళి, తర్వాత జరిగే కార్తీక మాసం, ఇలా వరుస మనకి పండగలకి సంబంధించి ఉంటుంది. మరి నరక చతుర్దశి విశిష్టత ఏమిటి? దాని వెనకాల దాగి ఉన్న కథలు ఏమిటి? నరక చతుర్దశి నాడు సత్యభామ అనే పేరు అసలు ఎందుకు రావటం జరిగింది? అమ్మవారిని ఎందుకు తలుచుకున్నాము? ఈ విషయాలన్నీ కూడా మరి అమ్మవారు అని నేను మాట్లాడే వ్యక్తి అనొచ్చు, సాక్షాత్తు విశాలాక్షి గారు. విశాలాక్షి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కార్యక్రమాలు మన ఛానల్లో ఉన్నాయి అమ్మ గురించి. చాలా కార్యక్రమాలు నేను కూడా చేసి ఉన్నాను. అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. విశిష్టత అన్నదానికి మీరే ఒక తార్కాణం అని చెప్పొచ్చమ్మ. ఎందుకంటే ఎన్ని విషయాలు నిజంగా తెలిసి ఉండడం, నేటి తరానికి మీరు చెప్పాలి అని అనుకోవడం చాలా అంటే చాలా సంతోషించదగ్గ విషయం. నరక చతుర్దశికి సంబంధించి ఏమైనా కథలు కానీ, లేదా అసలు దాని వెనకాల ఇప్పుడు నేను చెప్పినట్టుగా పౌరాణికమైనటువంటి, అలాగే అసలు ఎందుకు సత్యభామని యుద్ధం చేయాల్సి వచ్చింది, నరకుడిని ఎందుకు చంపాల్సి వచ్చింది? అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరా మందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందదం సందధే విష్ణవే జిష్ణవే శంఖిణే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే నరక విధ్వంసినే వంశినే నమః కంస విధ్వంసినే వంశినే తే నమః. కంస విధ్వంసినే అని ఉంది, దాన్ని మనం నరక విధ్వంసినే అని ఈ సందర్భంలో చెప్పుకోవచ్చమ్మా. శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామని ఎందుకు యుద్ధానికి తోడు తీసుకుని వెళ్ళి నరకాసురుణ్ణి సంహరించాడు అన్నది చాలా మందికి వచ్చే సందేహము. దాని వెనకాలన్న పౌరాణిక గాథ గురించి ఇవాళ మనం తెలుసుకుందామమ్మా. చాలా ఏళ్ల క్రితమే మా చిన్నప్పుడు దీపావళి అనే ఒక సినిమా తీశారు. చాలా పరమ అద్భుతంగా ఉంటుంది. అందులో సత్యభామని ఎందుకు రుక్మిణి మాత కూడా ఎందుకు సత్యభామని వద్దని వారిస్తుంది కృష్ణుణ్ణి, అయినా కూడా కాదు రాణి అని చెప్పి తీసుకెళ్తాడు. సత్యభామ తనంతర తానే శ్రీకృష్ణ పరమాత్మతో నరకాసురుడితో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు నేను వస్తానంటుంది. దానికి ఒక కారణం ఉంది, అది పౌరాణికమైన గాథ. మనకు ఈ నరక చతుర్దశికి సంబంధించినటువంటి ఈ కథ మనకు అనేక పురాణాలలో కనిపిస్తుందమ్మా. అసలు ఆశ్వేజ బహుళ చతుర్దశిని మనం నరక చతుర్దశి అని అంటాము. కాలం మొత్తంలో అత్యంత చీకటి రాత్రులు ఎప్పుడుంటాయి అని అంటే ఈ ఆశ్వేజ బహుళ తృతీయ నుంచి ఒక 5 రోజుల పాటు చాలా చీకటిగా ఉంటుంది. అందుకే మనం ఆ సందర్భంలో దీపావళి పండుగ చేసుకుంటున్నాము కూడా. సో సనక సనందనాదులకి అంటే సనక సనందన మహర్షులు వైకుంఠానికి శ్రీమన్నారాయణుని దర్శనం కోసం వచ్చినప్పుడు ద్వారపాలకులు జయ విజయులు వారిని అడ్డగించడం, వారు శాపం పెట్టడం, ఇదంతా మనందరికీ తెలిసిందే కదా. 3 జన్మలలో విష్ణువుతో వైరంతో ఆ శాపాన్ని అనుభవించి వీళ్ళు మళ్ళీ తిరిగి జయ విజయులుగా రావాలి. అలా ఆ శాపం వల్ల మొట్టమొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులలాగా జయ విజయులు పుడతారనమాట, సోదరులుగా జన్మిస్తారు. ఆ రాక్షస జన్మ అంటేనే
వారికి తమోగుణ ప్రధానులు, యజ్ఞ విధ్వంసకులు, దేవతలని హింసించడం, స్వర్గాన్ని ఆక్రమించడం, ఇదంతా మనందరికీ తెలిసిందే. అలాగే హిరణ్యాక్షుడు కూడా పరమ దుర్మార్గుడయ్యి దేవతలను, మహర్షులను, మానవులను అందరినీ కూడా బాధిస్తూ యావత్ భూమండలాన్ని క్షోభిల్ల చేశాడు. అంతేకాదు భూమాతను తీసుకెళ్లి సముద్ర గర్భంలో దాచేశాడు. దాంతో ముల్లోకాలు కూడా తల్లడిల్లిపోయాయి. దేవతలందరూ శ్రీహరిని, శ్రీమన్నారాయణుని ప్రార్థించారు. భూమాత కూడా అక్కడి నుంచే ఆర్తితో ప్రార్థించింది. ఎందుకంటే శ్రీదేవి, భూదేవి ఇద్దరు కూడా శ్రీమన్నారాయణుని పత్నులు, భార్యలు కనుక ఆమె కూడా తన రక్షణ కోసం ప్రార్థిస్తే శ్రీమన్నారాయణుడు వరాహ స్వామిలా, వరాహము అంటే పంది, అది చాలా మంచి కోరలు కలిగి మహోత్కృష్టమైన వరాహమూర్తి అవతారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వరాహమూర్తి అవతారంలో నారాయణుడు సముద్ర గర్భంలోకి వెళ్ళి తన 2 కోరల మీద భూమాతను పెట్టి ఉద్ధరించి ఇలా సముద్ర జలాల్లోంచి పైకి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఆమెని సురక్షితంగా దింపాక భూదేవి, మీ హస్త స్పర్శతో పునీతమైన నాకు మీ స్పర్శ వల్ల ఒక పుత్రుడు కలగాలి, నాకు కుమారుణ్ణి అనుగ్రహించండి అని ప్రార్థిస్తుంది. భార్య, ఆవిడ ధర్మపత్ని, తను రక్షించాడు. ఆ కోరిక సమంజసమైందే, కానీ అది కాలము సరైంది కాదు, సంధ్యా సమయం. అయినా సరే ఆయన సరే నీ కోరిక ప్రకారం నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, కానీ నేను తామస ప్రవృత్తితో క్రోధావతారం, రాక్షస సంహారం కోసం జరిగింది. నే క్రోధమూర్తిగా, తామసమూర్తిగా ఉన్న సంధ్యా సమయంలో నీవు అడిగినందువల్ల మనకు పుట్టే కొడుకు సాక్షాత్తు దేవీ దేవతలే కదా, శ్రీహరి, శ్రీమన్నారాయణ. అయినా సరే వారికి పుట్టిన కొడుకు రాక్షసుడయ్యాడు, మామూలుగా పుట్టి కూడా. అతను నరకుడు. అతనికి భీముడు అనే పేరు పెట్టారు అంటారు, భీమ బలం కలవాడు అని. తర్వాత నరకాసురుడు అనే పేరు తెచ్చుకున్నాడు. తన ప్రవృత్తితో బాణాసురునితో స్నేహం చేసి రాక్షస అసుర గుణాలను సంతరించుకుని, ఎందుకంటే ఆ కాల ప్రభావం, కాలాన్ని ఎవరు కూడా అతిక్రమించలేరు. వారికి ఒక కొడుకు పుట్టాడు. అయితే శ్రీహరి చెప్తాడు, నీ కొడుకు గనక ధర్మం తప్పితే మటుకు నేనే అతన్ని శిక్షిస్తాను అని. అయితే భూమాత ప్రార్థిస్తుంది, నా కొడుకుని నేను ధర్మ మార్గం తప్పకుండా చూసుకుంటాను, చాలా కాలం బ్రతికేలాగా అనుగ్రహించండి, ఆయుర్దాయాన్ని ఇచ్చి చక్కని శక్తిని బలాన్ని ఇవ్వండి అని. విష్ణు అస్త్రాన్ని ఇస్తాడు ఆయన, రక్షక అంటే తన కొడుక్కే కదా, అందుకని కుమారుడికి రక్షణగా ఉంటుందని. ఆమె కూడా చాలా జాగ్రత్తగా చక్కని శాస్త్ర విజ్ఞానం అంతా కూడా కలిగేలా చదివిస్తూ పెంచుతుంది. పెద్దవాడయ్యాక ఇతను అంటే నరకాసురుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరుతాడు. అది సాధ్యపడదు కదా, కనుక నీకు ఎలా మరణం కావాలో కోరుకో అంటే, కన్నతల్లి పొరపాటును కూడా పిల్లల్ని చంపదు కదా, అందుకని మా అమ్మ చేతిలో నేను మరణించాలే తప్ప వేరెవరి చేతిలో చావకూడదు అని కోరాడని ఒక పురాణంలో, ఇంకొక చోట మా తల్లి అనుమతితోనే నా మరణం సంభవించాలి అంటాడు. అంటే కన్నతల్లి ఎలాగో ఎప్పుడూ శుభమే కోరుతుంది. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి అంటాం కదా, అలా అనుకుని కోరి బ్రహ్మదేవుడు తథాస్తు అని వరం ఇవ్వగానే ఇంకా దానికి మరణమే లేదు అనే ఆ గర్వ భావనతో ఇతను చెలరేగిపోయి త్రిలోకాలని బాధించడం, ఇంకా 16,000 మంది రాజకన్యలను, శీలవతులను, గుణవతులు, సౌందర్యవతులు అయిన అమ్మాయిలను చెరపట్టి బంధిస్తాడు. వారందరినీ కాళికామాతకి బలి ఇస్తే త్రిలోకాధిపత్యం వస్తుంది అనే భావన. సో ఈ నరకాసుర, సత్యభామ, శ్రీకృష్ణులు నరకంతో యుద్ధం చేయడం, ఈ వృత్తాంతం అంతా కూడా మనకి బ్రహ్మ పురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది, శ్రీమద్ భాగవత పురాణంలో ఉంది. ఇప్పుడు మనం భాగవత పురాణంలోంచి పోతనామాచ్యుల వారు తెలుగులో రాసిన భాగవత పురాణ శ్లోకాలతో చెప్పుకుందాము. ఇంకా హరివంశంలో చాలా వివరంగా ఉంది. హరివంశంలో సత్యభామ సంహరించినట్లుగా ఉంది. మిగతా వాటిల్లో సత్యభామాదేవి యుద్ధానికి వచ్చి కృష్ణుడికి సహకరిస్తే శ్రీకృష్ణ పరమాత్మ సంహరించినట్లుగా మిగతా వాటిలో ఉంది. మహాభారతం ఉద్యోగ పర్వంలో మురాసురుడిని, నరకాసురుడిని సంహరించిన శ్రీకృష్ణ పరమాత్మ అంటూ ప్రస్తావన ఉంది.
నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురం అనే నగరాన్ని ముఖ్య పట్టణంగా చేసుకుని కామాఖ్య, మనం ఇప్పుడు గౌహతిలో కామాఖ్యాదేవి వెలసిల్లి ఉంది కదా, ఆ కామరూప రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు కాల ప్రభావంతో అసురత్వం పొందాడు కదా, అనేక దుష్కార్యాలు చేస్తూ స్వర్గం నుంచి దేవేంద్రుని తరిమేశాక అదితిదేవి, దేవమాత అదితిదేవి యొక్క కుండలాలని అపహరించేశాడు బలవంతాన. ఇంకా వరుణదేవుడి ఛత్రము దాన్ని కూడా అపహరించాడు. దేవతలకి మణిపర్వతము అనే ఒక పర్వతం, దాని నుంచి వెలుగులు కాంతి, అది ఆ మణులు మనం అంటే మామూలు నవరత్నాల లాంటివి కావు, అధిక శక్తివంతమైనవి. ఆ మణి పర్వతాన్ని కూడా అపహరించాడు. ఇంకా ధనలక్ష్మిని చెరబట్టాడు, తన వశంలో చేసుకున్నాడు. తన నగరంలోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అని. ఇంకా విశ్వకర్మ కూతురు అయినటువంటి అంటే విశ్వకర్మ కూతురు, విశ్వకర్మ అంటేనే విశ్వం మనందరికీ తెలుసు, ఆయనే దేవతలకి విశ్వశిల్పి. ఆయన కుమార్తెను కూడా చెరపట్టేసి తన ఆ 16,000 మంది కన్నికా మణులని అపహరించి వారితో పాటు ఈ అమ్మాయిని కూడా అక్కడ బలవంతంగా వీళ్ళందరినీ చెరలో ఉంచాడు. ఎందుకంటే కాళీమాతకి బలిస్తే త్రిలోకాధిపత్యం వస్తుందనే భావన. ఇతడి రాజ్యానికి 5 తలలు ఉన్న మురాసురుడు కాపలాగా ఉంటున్నాడు అన్నమాట. అంటే ఇతడు సర్వసైన్యాధ్యక్షుడు. మురా అనే పేరున్న అసురుడు, మురాసురుడు. ఇంకా ఇతని దురాగతాలు సహించలేక దేవేంద్రుడు, దేవతలందరూ శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తారు అతన్ని సంహరించమని. అప్పుడు నేను శ్రీకృష్ణావతారంలో సంహరిస్తాను అని వాళ్ళకి అభయం ఇచ్చాడు. ఎందుకంటే చాలా కాలం ఆయుర్దాయంతో బ్రతుకుతాడని వరం ఇచ్చాడుగా భార్యకి, సో శ్రీదేవికి అంటే భూదేవికి, భూమాతకు. కనుక కూడా అతనికి అంత అవకాశాన్ని ఇచ్చాడు. ఇచ్చి మారడానికి అవకాశం ఇస్తారు, కానీ రాక్షసులు మారడం అనేది సాధారణంగా వాళ్ళ గుణంలో ఉండదు. సో శ్రీకృష్ణ పరమాత్మ ఒక శుభముహూర్తంలో సర్వమానవాళికి, దేవతలకి, మహర్షులకి శుభం కలిగించడం కోసం సత్యభామతో యుద్ధం చేయడానికి బయలుదేరతాడు గరుత్మంతుడి మీద ఎక్కి. ఆ సమయంలో సత్యభామ నేను కూడా మీతో యుద్ధానికి వస్తాను అంటుంది. అంటే వద్దని వారిస్తాడు. ఎందుకు అనంటే యుద్ధము అంటే అదేమి చిన్నపిల్లల ఆట లాంటిది కాదు, స్త్రీలు విలాసంగా ధరించే నగలో పుష్పమాలిక అలంకరణ లాంటిదో కాదు. యుద్ధం చేయడం అనంటే అది చాలా కష్టం కదా. అబలమైనటువంటి నువ్వెక్కడా, అంత భీకర రణరంగం ఎక్కడా, వద్దు అంటూ వారిస్తాడు. సమద పుష్పంధయ ఝంకారములుగావు, భీషణ కుంభీంద్ర బృంహితములు, వాయు నిర్గత పద్మ వనరేణువులుగావు, తురగరింఖాముఖోద్ధూతరజము, లాకీర్ణ జలతరంగాసారములుగావు, శత్రుధనుర్ముక్త సాయకములు, కలహంస సారస కాసారములుగావు, ధనుజేంద్ర సైన్య కబంధకములు, కమల కల్హార కుసుమ సంఘములు కావు, చెటుల రిపుసూల ఖడ్గాది సాధనములు, కన్య నీవేడ రణరంగమనగయేడ, వత్తు వేగమ నిలువుము వలదు నువ్వు రావద్దు, అక్కడ చాలా కష్టం అంటూ వారించాడు. అయినా సత్యభామ దానవులైతే ఏమిటి, దైత్య సమూహం అయితే ఏమిటి, మీ యొక్క బాహు రక్షణలో, మీ సన్నిధిలో నేను, మీ బాహువులే దుర్గాలు, ఆ దుర్గ రక్షణలో ఉండగా, దుర్గంలో ఉన్న వాళ్ళకి ఏ ఆపద రాదు కదా, కనుక నేను వస్తాను. మీ బాహు పరాక్రమంతో విజృంభించి చేసే వీర విహార ఆ యుద్ధ నైపుణ్యాన్ని నేను కళ్ళారా వీక్షిస్తానని ప్రార్థిస్తుంది. సరే రమ్మనంటాడు. ఆమె వస్తుంది యుద్ధానికి. ఎందుకు అంటే కృష్ణ పరమాత్మకి తెలుసు, సత్యభామ తన వద్ద లేకపోతే, ఆమె యుద్ధం చేయకపోతే నరకాసుర వధ జరగదు. ఎందుకంటే కిందటి జన్మలో ఆ నరకాసురుడు భూమాత సత్యభామగా జన్మించింది. అంటే సత్యభామ భూమాత స్వరూపిణి. తల్లి అనుమతితో లేక తల్లి చంపమంటేనే, లేదా నేరుగా తల్లి చంపితేనే తప్ప నరకాసురుడికి మరణం లేదు. అందుకని తీసుకెళ్ళాడనమాట.
సో వీళ్ళిద్దరూ కూడా ప్రాగ్జ్యోతిషాపురం చేరారు. అక్కడికి వెళ్ళగానే యుద్ధ శంఖారావం చేయాలి. పాంచజన్యాన్ని పూరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శబ్దం వినగానే మురాసురుడు సముద్ర గర్భంలో నిద్రపోతున్నాడు. అలాంటి వాడిలా 2 చేతులు విదిల్చి 5 తలలతో పైకి లేచి వచ్చి యుద్ధం చేస్తాడు. భీకరమైన యుద్ధం వర్ణించారు అక్కడ. మురాసురుడిని చక్రాయుధంతో సంహరించేశాడు. 5 తలలు తెగనరికి. దాంతో కోపం వచ్చి ఆయనకి 7 కొడుకులు వీరంగా విజృంభించి రాక్షసులు వాళ్ళందరూ యుద్ధానికి వస్తే ఆ 7 కూడా సంహరించి చాలా సైన్యాన్ని అందరినీ సంహరించేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన యుద్ధ విలాసాన్ని చూస్తూ ఆనందిస్తోంది సత్యభామాదేవి. ఆ సమయంలో నరకాసురుడు వచ్చాడు. రాగానే ఇప్పటిదాకా యుద్ధం చేసి అలిసిపోయిన తన భర్తకి కొంచెం విశ్రాంతి ఇవ్వాలి అని భావించి ఇంకా సత్యభామ నరకాసురుణ్ణి చూడగానే ఆవిడలో తను కూడా యుద్ధం చేయాలి అనే ఉత్సాహం. అంటే ఇక్కడ స్త్రీ శక్తి యొక్క పరాక్రమాన్ని, ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని మనకి అద్భుతంగా చూపిస్తున్నారు. మన సనాతన ధర్మలో స్త్రీ పురుషులకి సమానమైన స్థానాన్ని, విలువని, గౌరవాన్ని ఇచ్చారుగా. సత్యభామ నరకాసురుని చూడగానేట వాలు జడ, లావుగా పొడుగ్గా అందంగా ఉన్న వాలు జడ ముడి వేసుకుందిట. పైట కొంగు తీసి ఇలా బిగించుకుందిట. యుద్ధం చేయడానికి సన్నద్ధమైందిట. అది చూసి శ్రీకృష్ణ పరమాత్మ ధనుర్బాణాలను ఆవిడ చేతికి అందించాడు. పట్టుకుని విలాసంగా ఆ ధనుష్టంకారం చేస్తే ఆమె చేసిన ధనుష్టంకార శబ్దానికి అప్పుడు మళ్ళీ ఈ నరకాసురుడితో వచ్చిన సైన్యం, ఆ సైనికుల రాక్షసుల గుండెలు గుపిల్లుమన్నాయిట. ఆవిడ అలా చాలా చక్కని భామా విలాసం అనే పేరుతో మనం భామా కలాపం, భామా విజయం అనేక నాటకాలు విన్నాం, మనం చూసాం. సో శ్రీకృష్ణుడు ఆమెను చూసి అంటున్నాడు, లేమా అంటే స్త్రీ అనే అర్థం అన్నమాట. లేమా ధనుజుల గెలవగలేమా, నీవేల గడగి లేచితి విటురా లేమాను మానవేనిన్, లేమా విల్లందు కొనుము లీలన్ కేలన్. అయ్యో నువ్వెందుకు లేచొచ్చావు? సరే ఒకవేళ నీకు యుద్ధం చేయాలంటే ఇదిగో తీసుకో అంటూ ధనుర్బాణాలను ఇచ్చాట. సత్యభామలో ఒకేసారి వీరము, శృంగారము, రౌద్రము, అనేక రకమైన ఆశ్చర్యము, క్రోధము, శృంగారం కూడా. భర్త పక్కనున్నాడు గనక ఇటువంటి అన్ని రకాల గుణాలు, రసాలు కూడా ఆమెలో కనిపించాయిట. ఆమె ప్రవర్తనలో, హావభావాలలో, కళ్ళల్లో అద్భుతంగా వర్ణిస్తారు పోతనామాత్యుల వారు. వీర శృంగార భయరౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యెను, కాకయనగ నిషువు దొడగుట దివుచుట ఏయుటెల్ల నెరుగ రాకుండా నని చేసే ఇందువదన. ఆ ధనుస్సు అందుకోగాని ఎప్పుడు బాణం తీసిందో అమ్ముల పొదిలోంచి, ఎప్పుడు పెట్టిందో, ఎప్పుడు వేసిందో శర పరంపరని అలా వర్షంలా కురిపించిందిట. బాణ పరంపర అది చూసేటప్పటికీ ఆశ్చర్యచకితుడవుతున్నట నరకాసురుడు. ఒక స్త్రీ ఏమిటి ఇంత ఘోరమైన యుద్ధం చేయటం ఏమిటి? ఆ సమయంలోట సత్యభామాదేవిలో ఒక పక్కేమో శృంగార రసంతో, అనురాగంతో శ్రీకృష్ణ పరమాత్మని చూస్తోంది. ఇంకో పక్క వీర రసంతో, రౌద్రంతో, కోపంతో పగ వాని వైపు అంటే నరకుడి వైపు చూస్తూ బాణవర్షం కురిపిస్తోందిట. పరుజూచున్ వరుజూచు నొంప నలరింపన్ రోష రాగోదయ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్, కన్నుల గెంపు సొంపు బరగన్ చెండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేళాగతిన్. కృష్ణుడి వైపేమో శృంగార రసంతో నేను బాగా యుద్ధం చేస్తున్నానా అని ఆయన మెచ్చుకోవాలి అనేలా శృంగారంతో, అనురాగంతో చూస్తోందిట. నరకాసురుడి వైపు కోపంగా, రౌద్రంగా స్త్రీలని చెరపడతావా, 16,000 మంది నారీమణులని, పతివ్రత తల్లులని నీవు హింసిస్తావా అనే క్రోధం, ఆ కోపాన్ని చూపిస్తోందిట. బాణాలు వేస్తూ ఉంటే నరకాసురుడు ఆమె తాటికి తట్టుకోలేక శ్రీకృష్ణుడితో, ఒక అబల యుద్ధం చేస్తూ ఉంటే నీకు పౌరుషం లేదా, నువ్వు నిలబడి చూస్తావా అంటాట. అనేటప్పటికీ శ్రీకృష్ణుడు ఇంకా వెంటనే లేచి చక్రాయుధంతో ఆ క్షణాన నరకాసురుడి తల నరికేశాడు అని మనకి భాగవత పురాణంలో చెప్తారు.
బాణం సత్యభామ వేసిన బాణము, శ్రీకృష్ణ పరమాత్మ వేసిన బాణము నరకుడికి తగిలి అతడు పడిపోయి ఇంకా మరణం వచ్చేసింది తనకి. తనను బాణంతో కొట్టింది తన కన్న తల్లే. ఎందుకంటే తల్లి కొడితే తప్ప అతని మరణం లేదు, వరం పొందాడు కనుక ఆవిడ సాక్షాత్తు వీరిద్దరూ తన తల్లిదండ్రులు. ఆవిడ తన మాతృమూర్తి భూదేవి అని తెలిసి వచ్చి కాళ్ళ మీద పడి ప్రార్థించి క్షమించమని వేడుకుంటాడు అని మనకి దీపావళి సినిమాలో ఇదే చూపించారు. ఇంకా చాలా హరవిలాసంలో కూడా మనకి ఇలాగే ఉంటుంది. మనకి దీపావళి సినిమాలో ఒక సావిత్రి గారు వేశారనమాట సత్యభామ పాత్ర. సత్యభామ అంటే ఇలాగే ఉంటుందా అనిపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మగా ఎన్టీ రామారావు గారు, ఆయన రాముడి పాత్ర వేసినా కృష్ణుడి పాత్ర వేసినా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలాగే ఉంటారా అని మనందరికీ అనిపిస్తుంది. అక్కడ సత్యభామాదేవి ఒక మామూలుగా యుద్ధం చేస్తూ అతడు ఇంకా యుద్ధం చేస్తూ ఉంటే ఈ బాణంతో అతడు చనిపోవాలి అని నిర్ణయిస్తుంది. ఎందుకు అంటే ఆ సినిమాలో చూపించింది హరివంశం లో కూడా ఇలాగే ఉంటుంది. అతడు వేసిన నరకాసురుడు వేసిన బాణము నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. అది విష్ణుమూర్తిదే అయినా కూడా కృష్ణుడు నటిస్తాడనమాట. అది అంటే నుదురుకి తగలగానే కింద పడిపోయినట్టుగా, నిశ్చేష్టుడు అయిపోయినట్టుగా అవగానే అప్పుడు కోపం వస్తుంది. సత్యభామకి యుద్ధం చేస్తుంది. ఆ చేసేటప్పుడు బాణం తీసుకుని ఒక ప్రతిన పూని బాణం వేయగానే ఆ మాటలలో ఉన్న సత్యసంధత వల్ల నరకాసురుడు చనిపోయాడు. లక్ష్మణుడు కూడా అలా రాముడి మీద ప్రతిన పెట్టి వేయగానే ఇంద్రజిత్తు చనిపోయినట్టుగా నేనే శ్రీహరి పాద పద్మ భజన నిష్ఠా గరిష్టాత్మన ఉదేనిన్ కాళి సమాన భారత సతీ దివ్య ప్రతాపంబు నాలోనన్ వెల్గునయేని సర్వ వనిత లోకంబు మోదింప ఈ బాణోగ్రాహతి కూలుగాత నరకవ్రాత్యుండు భూమి తలిన్ అని చెప్పి బాణం వేసిందిట. వేగానే నరకాసురుడు కింద పడిపోయాడు. అలా నరకుడు చనిపోయాక సత్యభామకి అయ్యో తాను భూదేవి కదా, తన పుత్రుడే కదా అని అప్పుడు ఆవిడకి బాధ కలిగి భర్తని ప్రార్థిస్తుందిట. ఎంత దుర్మార్గుడైనా కన్న కొడుకు కదా, ఇతడి పేరు చిరస్థాయిగా ఉండేలా చేయండి అని. అప్పుడు నరకాసురుడు చనిపోయినందుకు లోకులందరూ కూడా దీపాలు వెలిగించి పండుగ చేసుకుంటారు, నరకుని పేరుని అందరూ స్మరిస్తారు అని చెప్పి పరమాత్మ అనుగ్రహించాడట. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ధనలక్ష్మీదేవిని ఇతని చెర నుంచి విడిపించి ధనలక్ష్మీదేవికి తన పాంచజన్య శంఖంతో కామధేను క్షీరంతో చతుస్సాగర అంటే అన్ని సముద్రాల్లోంచి తీసుకొచ్చిన జలాలతో, నదీ జలాలతో పవిత్రమైన ప్రదోష కాలం సమయంలో ధనలక్ష్మి పట్టాభిషేకం చేసి లక్ష్మీదేవికి పూజ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవితో కలిసి. అందుకే మనమందరం కూడా ధనతెరస్ అనే పేరుతో, కొంతమంది ధనలక్ష్మి పూజ అనే పేరుతో మనము అందరము కూడా నరక చతుర్దశి నాడు సాయంత్రం గాని, దీపావళి నాడు సాయంత్రం గాని మనము పూజ చేస్తాము, లక్ష్మీ పూజ చేసుకుంటాము. అంటే వ్యాపారస్తులైతే మార్వాడి వారు అని అంటారు, వాళ్ళ చిట్టా పద్ధతులుంటాయి కదా, వాళ్ళు పొద్దునుంచి దీపావళి నాడు రాత్రి దాకా ఉపవాసం ఉండి సంధ్యా సమయం నక్షత్రాలు కనిపించాక స్నానం చేసి వంట చేసి పిండి వంటలతో 10 తర్వాత అంటే మహాలక్ష్మీదేవి అధిష్టానమైన సమయం, ఆ సమయంలో లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యాలు పెట్టి అప్పుడు తిని తర్వాత టపాకాయలు కాలుస్తారు వాళ్ళందరూ కూడా. కనుక దీపావళి పండుగ మనం నరకుడు చనిపోయినందుకు ఆనందోత్సాహాలతో అందరూ కూడా వివిధ రకాలైన టపాకాయలను వెలిగించి కాల్చి మనం దీపావళి పండగ చేసుకుంటాము. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ చెరలో ఉన్న విశ్వకర్మ కూతురిని విడిపించి సాదరంగా తండ్రి దగ్గరికి పంపించాడు. ఈ 16,000 మంది కన్యకామణులని చెర విడిపించాడు. వెంటనే వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ నిన్నే మేము మా భర్తగా కోరుకుంటున్నాము, మమ్మల్ని వివాహం చేసుకోమని ప్రార్థిస్తారు. ఆయన వారి ప్రార్థనలని స్వీకరించి అందరినీ కూడా చక్కగా వాళ్ళకి బహుమతులు ఇచ్చి రథాలలో కూర్చోబెట్టి ద్వారకా నగరానికి పంపించాడు. 16,000 మంది అంటే ఈ 16,000 మంది కూడా రామావతారంలో పరమాత్మ రాముడిగా ఉన్నప్పుడు మహర్షులు 16,000 మంది మహర్షులుట. రాముడు అంటే రాము మనం ఎలా చెప్తామనంటే ఆయన పుంసా మోహన రూపాయ,
పుణ్యశ్లోకాయ మంగళం అని అంటాం కదా. ఆయన మూర్తీభవించిన సౌందర్య స్వరూపుడు. ఆయనని ప్రేమించారట వాళ్ళందరూ. భక్తి భావంతో ప్రేమిస్తే ఆ ప్రేమ భావనలో అనురాగం ఉండేటప్పటికీ వచ్చే జన్మలో మీరందరినీ కూడా నేను నా వాళ్ళుగా చేసుకుంటానని అప్పుడు వరం ఇచ్చాడని చెప్తారు. కనుక మహర్షులు నిజానికి ముక్తి పొందేవాళ్ళు. వాళ్ళు అమ్మాయిల్లా జన్మించి కన్యకామణులలా కృష్ణుని వరించి శ్రీకృష్ణుడికి భార్యలుగా పరిగణించబడ్డారు. అష్ట మహిషులతో పాటు 16,000 మంది. వీరందరినీ కూడా మనం దేవేరులుగానే కృష్ణ పరమాత్మ భవనాలు ఇచ్చి చూసినట్లుగానే మనకి పురాణాలలో ఉంటూ ఉంటుంది. కానీ 16,000 మంది కన్యల్ని వివాహం ఆడాడు అంటే దీని వెనకాల ఉన్న ఆధ్యాత్మిక పరమైన తాత్విక పరమైన అర్థాలను మనం గ్రహించాలి. మనకి 5 జ్ఞానేంద్రియాలున్నాయి, 5 కర్మేంద్రియాలున్నాయి, 5 తన్మాత్రలు, పంచ తన్మాత్రలున్నాయి. శబ్ద స్పర్శ రూపరస గంధాలు. వీటితోనే మనం ఇంద్రియాలతో సుఖాలను పొందుతాము. మనోబుద్ధి చిత్త అహంకారాలు అని పిలవబడే అంతఃకరణ ఉంది, అది ఒకటి. సో ఈ 16 అయ్యాయి కదా, 3 5లు 1. ఈ 16 చిత్త వృత్తులు. ఇవన్నీ కూడా మనం ఇంద్రియాలతో అనంతమైన భోగాలు అనుభవిస్తాము. అనంతమైన చిత్త వృత్తులు మన మనసులో బుద్ధిలో కలుగుతూ ఉంటాయి. 100,000 వస్తువులని చూస్తాము, వింటాము, తింటాము. స్పర్శ, రసము అంటే వాసన చూడడం, రుచి అన్నీ కూడా, గంధము అన్ని. సో దీన్ని 16 కింద చెప్పి శతమనంతం భవతి సహస్రం అనంతం భవతి అని ఉంది. 100 అంటే అనంతము, 1000 అంటే 1000 కాదు, అనంతం. సో అనంతమైన చిత్తవృత్తులు ఉన్నాయి కనుక 1000 కింద చెప్పి 16,000 మంది అని అమ్మాయిల కింద చెప్పి ఈ ఇంద్రియాలన్నీ బహిర్గతమై వస్తువుల మీద ప్రసరించడమే నరకాసురుడు వాళ్ళని చెరపట్టి జైల్లో పెట్టడం అన్నమాట, బంధించడం. ఎప్పుడైతే పరమాత్మ వాటిని విడిపించాడో, వారికి స్వేచ్ఛనిచ్చి విడిపించాడో, ఈ ఇంద్రియ చిత్తవృత్తులన్నీ అంతర్ముఖమై మనలోనే ఉన్న పరమాత్మని ఆశ్రయించాయి. ఎప్పుడైతే చిత్తవృత్తులు పరమాత్మని ఆశ్రయిస్తాయో అదే ఈ చిత్తవృత్తులు 16,000 మంది కృష్ణుణ్ణి భర్తగా వరించడము, ఆయన అంగీకరించడం అంటే జీవుడు పరమాత్మలో ఐక్యమైపోవడం అన్నమాట. ఇంత గొప్ప తాత్విక అర్థము దీని వెనకాలుంది. ఇంద్రియాలు, తన్మాత్రలు ఇవన్నీ కూడా అంతర్ముఖం అవ్వాలి, పరమాత్మలో లీనమవ్వాలి. సో నరకాసురుడు మరణించిన తర్వాత అతడి కుమారుడు భగదత్తుడు. మనకి భారతంలో కూడా ఇతడి పాత్ర ఉంది. ఈ భగదత్తుడిని ప్రాగ్జ్యోతిషపురానికి రాజుగా పట్టాభిషిక్తం చేసి అతనికి పట్టాభిషేకం చేసి తిరిగి వీళ్ళు వెళ్తారు. వెళ్ళేటప్పుడు స్వర్గానికి వెళ్ళి దేవమాత అదితిదేవికి ఆమె కుండలాలు ఇచ్చేసి తర్వాత అక్కడి నుంచి పారిజాత వృక్షాన్ని తేవడం, అది పారిజాత అపహరణం ఇంకొకటి, అదొక పెద్ద మహాకావ్యంగా రచించబడింది. సో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయన అవతారమైనటువంటి వరాహస్వామికి భూదేవికి పుట్టిన కొడుకు, అంటే దేవుళ్ళకి పుట్టిన కొడుకు అసురుడు అవటమేమిటి, రాక్షసుడు ఎలా అవుతాడు అనే సందేహం మనందరికీ వస్తుంది కదా. దేవతలకైనా మానవులకైనా సరే ఏ పనిని ఎప్పుడు ఎలా ఎవరు చెయ్యాలో శాస్త్రంలో ఉంటుంది. శాస్త్ర ప్రకారము చేస్తేనే శుభాలు కలుగుతాయి. శాస్త్ర విరుద్ధంగా ఏ పని చేసినా బాధలు కష్టాలు, దాని ఫలాలు తప్పవు. అసుర సంధ్య వేళ తామస ప్రవృత్తితో తమోగుణ ప్రధానమైన అవతారం అది. ఒక ప్రయోజనం నెరవేర్చడానికి వచ్చిన పాక్షిక అవతారం, అంశావతారం అన్నమాట. వరాహ అవతారం, నృసింహావతారం అవన్నీ కూడా. సో ఆ సమయంలో పుట్టడం వల్ల ఆ బాలుడు దేవతలకే పుట్టిన అసురత్వాన్ని పొందాడు. దైవం చేత ధర్మం చేతే మళ్ళీ ధర్మ రక్షణ జరగాలి కనుక నిహతుడయ్యాడు. అందుకే మనం కూడా సమయాన్ని తెలుసుకుని చెయ్యాలి. శాస్త్ర ప్రకారం మన కర్తవ్యాలని మనం పాటించాలి. ఇంకో విషయం ఏంటంటే పిల్లలు గనక పెడద్రోవ పడితే తల్లిదండ్రులు వారిని శిక్షించాలి. అంతేగాని తప్పు చేస్తున్న నా పిల్లలు అని మమా భావంతో వాళ్ళని సమర్థించకూడదు. నరకాసురుడు దుర్మార్గుడు, తల్లిదండ్రులే శిక్షించారు. మనకి ఇలాంటి ఉదంతాలు పురాణాలలో ఎన్నో ఉన్నాయి. ధర్మాత్ముడైనటువంటి రాజు తన కొడుకు ధర్మం తప్పితే శిక్షించడం చాలా చోట్ల ఉంది. అలాగే మనకి ఈ సత్యభామ ఉదంతం వల్ల స్త్రీకి ఉన్నటువంటి
అపారమైన శక్తి, మానసిక స్థైర్యాలు, భర్తని అనుక్షణము వెన్నంటి ఉండడము, ఆయన ఈవిడని ఎలా కాపాడతాడు, నేను కూడా నా భర్తకి తోడ్పడాలి అనే భావన. కైకేయి మాత కూడా దశరథ మహారాజుతో యుద్ధం చేసిందిగా. సో ఇన్ని విలువలు మనకి ఈ పండగ ద్వారా మనం గ్రహించగలుగుతాము. మనందరికీ ఉన్నటువంటి పెద్ద పండగలలో ఒక పండగ దీపావళి పండుగ. ఎందుకంటే 5 రోజులు మనం ఇది జరుపుకుంటాం గనక నరక చతుర్దశి నాడు మనము అభ్యంగన స్నానం చేయాలి, నూతన వస్త్రాలు ధరించాలి, నువ్వుల నూనెతో మనకి తలంటు పెట్టుకుని స్నానాలు చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో గంగలో అంటే జలం, నీటిలో గంగాదేవి ఉంటుంది, నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రవచనం కనుక అలా. తర్వాత నరక చతుర్దశి నాడు దీపాలు వెలిగించాలి. అంత ముందు నుంచే మనం త్రయోదశి నుంచే మొదలు పెడతాము. సో దీపాలు వెలిగించాలి. నరక చతుర్దశి రోజున సాధారణంగా అందరూ కూడా నరకాసురుడి విగ్రహాన్ని అక్కడ రావణ దహనం చేసినట్లుగా విజయదశమికి, సో నరకుడి విగ్రహాన్ని తయారు చేసి ఊరేగించి ఊరి బయటికి తీసుకెళ్లి దాన్ని దగ్ధం చేస్తారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే నరకము అంటే పాపము, నరకము అంటే దుర్గుణాలు, నరకము అంటే దుర్గతి. ఆ పాపాలు చేసేవాడు నరకాసురుడు. నరకుడిని వధించేటప్పటికల్లా ఆ పాపం మనలో నుంచి, మనము తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, మనలోని అజ్ఞానం పోతుంది, మనకి జ్ఞానం కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది అని జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. అదే మనం దీపాలు వెలిగించడంలో చూపిస్తాము. అందుకని వెళ్ళి తలస్నానాలు చేసి వచ్చి దీపాలు వెలిగించాలి. అదే దీపావళి పండుగ. అంటే జీవులందరూ కూడా తాము చేసుకున్న పాప పుణ్యాల ఫలాలని అనుభవిస్తారు కదా. పాపాలని అనుభవింపజేసేది యమధర్మరాజు. ఆయన ఉండే లోకము యమలోకము, దానిని నరకము అని అంటాము. సో నరకము, రౌరవాది నరకాలు 21 రకాల నరకాలు ఉన్నాయి అని మనకి పురాణాలు చెప్తున్నాయి. మనకి ముఖ్యంగా మనకి ఈ చతుర్దశి నాడు యమధర్మరాజు కోసం కూడా మనం ప్రార్థిస్తాము. ఎందుకంటే నరకుణ్ణి సంహరించేశామంటే ఆ నరకలోకంలో ఉన్న వాళ్ళకి కూడా శాంతిని కలిగించాలి, వారి పాపాలను కూడా ఉపశమింప చెయ్యాలి అని మనం ప్రార్థించి దీపాలు వెలిగిస్తాము. పితృ తర్పణాలు ఇస్తాము. నరక చతుర్దశి నాడు పితృదేవతలని కూడా మనం ప్రార్థిస్తాము, వారి కోసం కూడా దీపాలు వెలిగిస్తాము. నరకాయ ప్రదాతవ్యో దీపాన్ సంపూజ్య దేవతా చతుర్దశ్యాం తు ఏ దీపాన్ నరకాయ దదాతి చ తేషాం పితృగణ సర్వే నరకాత్ స్వర్గమాప్నుయాత్. నరక చతుర్దశి నాడు పితృదేవతల ప్రీతిగా దీపాలు వెలిగించి తర్పణాలు వదిలితే పితృదేవతలు స్వర్గలోకంలో సుఖిల్లుతారట. కనుక మనమందరం కూడా ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, తర్వాత బలిపాడ్యమి, యమద్వితీయ అనే 5 రోజులు కూడా దీపాలు వెలిగించి దీపావళి పండుగని చేసుకుంటాము. నరక చతుర్దశికి చాలా అత్యంతమైన ప్రాధాన్యతని మనము ఆ పూజ చేయడంలో మనం ఇస్తాము. పాపాలను, దుర్గతులు పోగొట్టుకోవడం అనే సంకల్పం తీసుకోవడంలో మనం చూపిస్తామమ్మా. కనుక దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణం, దీపేన సాధ్యతే సర్వం, దీపదేవి నమోస్తుతే. సర్వం శ్రీ శ్రీ సత్యభామ శ్రీకృష్ణార్పణమస్తు. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా నరక చతుర్దశికి సంబంధించి. మీరందరూ విన్నారు కదా, చక్కగా ఫాలో అవ్వండి. అసలు దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి అనేది వీడియోలో చాలా క్లియర్గా సాలక్ష్యమ్మ చెప్పింది. మనందరం కూడా పాటించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పిల్లలకు చూపించండి ఇలాంటి వీడియోస్. మన సంస్కృతి సంప్రదాయాలతో పాటుగా పండగల వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏమిటో పిల్లలకి తెలుస్తుంది. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.